నీ వలన, నీ ద్వారా అపోస్తలుల 16:30 ప్రకారంగా నీవు నమ్మితే నీవు నీ ఇంటి వారు ఎక్కడ పోయారు? ఇంటి వారు సగంలో సత్యం లేదు, ఒక భాగంలో సత్యం లేదు, ఒక భాగం అసత్యము, ఒక భాగం రెండు మధ్య తడబడుతున్నా. ఇట్లా ఇదా లేదు. వాక్యం వినండి. మనసులను సంతోషపరుచువారు ఎప్పటికీ దేవుని ప్రజలు కాదు. అక్కడ ఏం గ్రంథంలో ఎలుగు చెప్పిన మాట విన్నామా? అందరికి తెలుసు కదా. మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. 32 లాస్ట్ వచ్చిన ఏం గ్రంథం 32 లాస్ట్ వచ్చిన ఆయన అంటున్నాడు. అయితే దైవజనుడు దయచేసి వినమంటున్నాడు. నా జీవితం నేను ఎప్పుడు నేను ఎవరికి దయచేసి వినమను. ఏ తిరుమలమ్మా ఏంటి తిరుమల దయచేసి అంట వినమంటానికి. నువ్వు వింటే మేలు పొందుతావు, వినకపోతే ఏం లేదు. నేను నిన్ను దయచేసి 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 ఏంది అది ఒక అలవాటు చేసుకున్నాను కదా. ఆ విధంగా దయచేసి కూర్చోండి, దయచేసి వినండి. నువ్వు దయచేసి వినకపోతే వాక్యానికి ఏమన్నా నష్టమా? దేవునికి ఏమన్నా నష్టమా? నువ్వు నష్టపోయేది నేను నష్టపోయే దేవునికి ఇష్టం లేక ఆయన అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని చాలా కల్పించారు మనుషులు దేవుడి చిత్తం కాకుండా. అర్థమవుతుందా? చూడండి అక్కడ అంటున్నాడు, ఈ మాట వినండి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉన్నాను. నేను ఎవరి ఎడలను పక్షపాతినై. ఒకసారి చెప్తున్న సందర్భం, ఒక గొప్ప సేవకుడు పెద్ద ఇంటికి వెళ్ళాడంట. చెప్పిందా? సరే చెప్పుకుంటాను. కాన్ఫరెన్స్ లెవెల్ చెప్పినా ఒకసారి పెద్ద ఇంటికి వెళ్ళి అక్కడ వాక్యం స్టార్ట్ చేశాడు. ఆయన నిలబడ్డాడు. పెద్ద 50 ఇంచుల టీవీ దగ్గర నిలబడి వాక్యం చెప్పాడు. 50 ఇంచుల టీవీ దగ్గర నిలబడి వాక్యం చెప్పాడు. దాని ప్రస్తావనే లేదు. ఆ వెనకున్నటువంటి 50 ఇంచుల టీవీ ప్రస్తావనే లేదు. సరే కోడి జరిగిపోయింది. ఆ తర్వాత మరొక కుటుంబ కోరికలో ఇంకో చోట చిన్న టీవీ అంటే చిన్నది. అక్కడ దాని గురించి నీకెందుకు చాలా చెప్పాడంట. అంటే దాని అర్థమైంది, ఆ పెద్ద టీవీ ఇంట్లో కాస్త పెద్ద కొంచెం ఘనంగా వస్తాయి. చిన్న టీవీ ఇంట్లో అంత పెద్ద ఘనంగా ఏమి రావు. కాబట్టి వాళ్ళు ఎంతైనా రావచ్చు అన్నట్లుగా. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది? అర్థమైందా? ఏం కనపడుతుంది ఇక్కడ? అలాంటి స్వభావాలు ఎవరి జీవితంలో కూడా ఉండకూడదు. అలాంటి స్వభావాలు ఎవరి జీవితంలో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు లేదు ఈ స్వభావం. ఆయన ఎవరైనా పక్షపాతి ఉండడు. అందుకని ఈ వాక్యం వినేవారు కూడా అలాంటి వారు కాకూడదు. తర్వాత నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. అది అర్థమైంది. ఇప్పుడు నేను ఎవరికి కూడా ముఖస్తుతికై బిరుదులు అంటే అర్థమైందా? ఈ మాట అర్థమైందా? మీరు కాస్త బలంగా అన్నారనుకోండి, నేనేం చేయాలా? దీవించాలా, గమనించాలా, నిన్ను పొగడాలా. ఈ దరిద్రము పొగిడేలో ఉంది, పొగిడించుకోవడంలో ఉంటుంది. పొగిడించుకోవడం చాలా మంది తయారయ్యారు. ఇది పెద్ద దరిద్రం. దాన్ని విడిచిపెట్టండి. అది సరికాదు, క్షేమం కాదు మీకు. ఇక్కడ ఏం చెప్తుంది? నేను ఎవరి ఎడల పక్షపాతినై ఉండను, నేను ఎవరికి కూడా ముఖస్థుతులకై బిరుదులు పెట్టను. కోరుకునేవారు ఇప్పటి నుంచి ఉండొద్దు, కోరుకోవడం మానుకోండి. అలా ఒకవేళ ఎవరి పట్లనైనా సేవకుడు కొంచెం ఉతికించాడనుకోనండి, వెంటనే చెప్పండి, అయ్యా ఒకప్పుడు నువ్వు ఇలా చెప్తే
ఇప్పుడైతే ఇలా చెప్తున్నావు. ఇంకా లైన్ తప్పితేనే చెబుతాడు, లేకపోతే చెప్పడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికై కూడా ముఖస్థుతులు నిమిత్తము బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత ముఖస్తుతి చేయుట నా చేత అర్థమైతే మాట. ముఖస్తుతి చేయుట నా చేత, ముఖస్తుతి చేయుట చాలా. ఎవరు తెలిసిన ముఖస్తుతి చేసేది? 70 ఇక్కడ నువ్వు అక్కడే ఉండు. 78వ కీర్తన 36 వచ్చిన 37లో ఉంటుంది ఈ మాటలు. ఏమని తెలిసిన? ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎవరైతే స్థిరముగా ఉండరో వారు 37 వచ్చిన నోటి మాటలతో నోటి మాటలతో ముఖస్తుతులు చేస్తారంట. తమ నాలుకలతో బొంకుతారంట. ఎంతవరకు? ఇంతకాలం మన జీవితాల్లో ఈ ముఖస్తుతుల బ్రతుకు, ఈ బొంకే బ్రతుకు ఉన్నదేమో. ఇప్పుడు పరిశీలన చేసుకోండి. ఇక్కడ ఈ దారుబంధులను దాటక ముందే దాని మీద నిర్ణయం చేసుకొని మళ్ళీ అది కలిగి వచ్చే వారం దారుబంధుల లోపలికి రాపాకండి. ఏది కలిగి ఇప్పుడు ఏదైతే ఇష్టపెడుతున్నారో వదిలేయండి. ఇంతకాలము తెలియక అజ్ఞానంలో పాపమని ముసుగులో జీవిస్తూ వచ్చాం. ఇప్పుడు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇష్టపెట్టి మళ్ళా దాన్ని వచ్చే వారం తీసుకొని రాబాకండి. వదిలేశారా? ఇంకా జన్మలో ఉండకూడదు. ఏదది? 37 ఇది 37 వచ్చిన చదివారు కదా. నోటి మాటలతో వారు ఆయన ముఖస్థు చేశారు, తమ నాలుకలతో. ఈ రెండు దాదాపుగా అప్పుడప్పుడు ఏదో ఒక అవయవంలో దాగి ఉంటాయి కొన్ని. వాటికి పరిపూర్ణంగా దూరపరుచుకోవాలి. ఎందుకంటే పౌలు అన్నాడు, నాకు తెలియకుండానే నాలో పాపనేం ఒకటి అంటే క్షణంగా అప్పుడప్పుడు ఆయన ఒక మాట ఉన్నాడు, నేను ఎన్నడూ వాటికి బానిసను కాదు, నేను దేవునికి రాసు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తించండి. ఇప్పుడు ఏ గ్రంథంలో ఉండండి. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. వింటున్నారా? అట్లు చేసిన ఎడల వింటున్నారా? ఆగండి. ముఖస్తుతి చేయుట నా చేత. ఇది దేవుడు. అందుకే ముఖస్తుతి చేయలేదు కాబట్టి వాళ్ళందరూ శత్రువులు అయ్యారు. అలా ముఖస్తుతి చేసి ఉంటే అక్కడ ఖాళీ ఉండదు, ఖాళీ ఉండదు. ఎప్పుడో ఇది అక్కడ వరకు ప్రకటన చేసాం. తూర్పు కూడా తీసేయాల్సి వస్తుందేమో ఒక దినానికి. ఆ టైం రాబోయే లోపల సంఘమే బయటకు వచ్చింది. ముఖశుద్ధి చేస్తూ ఉంటే ఈ ఖాళీలు ఉంటాయా? చెరుగుతా ఉంటే పొట్టు ఉంటుంది షాట్లో. ఇదంతే పరిస్థితి. ముఖశుద్ధి చేయడం నా చేత అంటున్నాడు. ఏడుగురు ముగ్గురు స్నేహితులు ముందు 4 అయినా వచ్చిన తర్వాత వాళ్ళందరి గుట్టునట్లు బయటపడ్డాయి. వాళ్ళందరూ విన్నారు, తెలుసుకున్నారు. వారందరూ రూట్లోకి వచ్చారు. ఆఖరిలో ఏవో పొందాల్సిన వేలంతా దేవుని వైపు నుండి పొందాడు. ఆ తర్వాత ఏమంటే తెలిసిన? ముఖస్థుతి చేయడం నా చేత కాదు, అట్లు చేసిన ఎడల. అంటున్నారా? అట్లు చేస్తే మా ఇంటున్న మాటలు కూర్చున్న వాళ్ళు అట్లు చేస్తే నన్ను సృజించిన నా దేవుడు నన్ను శీఘ్రం అంటే తెలిసిన శీఘ్రం అంటే మన తెలుగు భాష కదా, తెలుగు దాన్ని శీఘ్రం అంటే వెంటనే స్పీడ్గా వెంటనే మెట్టెక్కియాడు. అర్థమైందా? మెట్టెక్కియాడంట. ఏం చేస్తాడంట? వెంటనే గుర్తు పెట్టుకోండి. బైబిల్ దగ్గర ముఖస్థుతులకు, నాలుకలతో గొంతులకు, బిరుదులకు ఒకరినొకరు హెచ్చించుకోవడానికి బైబిల్ దగ్గర ఎలాంటి అవకాశాలు లేవు. తగ్గించుకోవాలి, మర్యాద అంటే లోపడాలి, ప్రేమించాలి, అత్తుకొని ప్రేమించాలి, విడువగా ప్రేమించాలి, ఎడబాయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అలాంటి వారికి బైబిల్ దగ్గర అవకాశం ఉంది. నీ ఇష్టానుసారంగా నువ్వు కలిగి ఉన్న జీవితాన్ని బైబిల్ దగ్గర తీసుకొచ్చి పెడతావేమో
బైబిల్ ఒప్పుకోదు. నువ్వు అసలు రావడానికి అవకాశం ఉండదు, అవకాశం ఉండదు. చదువుకున్నాను ఇక్కడ ఎఫెసీ 4 చెప్పాను, మాట్లాడలేదు మీతో. ఎఫెసీ 4:17లో, ఎఫెసీ 4:17 ఏముంది? కాబట్టి ఆ, అన్యజనులు నడుచుకొనున్నట్లు ఆ, వీరికి మీదట నడుచుకొనవలెనని. మీరంటే ఎవరని? ఎవరు మారుమనసు పొందారో. అర్థమైందా? ఎవరు మారుమనసు పొందారు, ఎవరు దేవుని దగ్గరికి వచ్చారు, ఎవరు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, వారి గురించి చెప్పబడింది. కానీ మిగతా అందరి గురించి కాదు. ఎవరు దేవుని దగ్గరికి వచ్చారు, ప్రభుని ఎవరు నమ్ముకున్నారు. నేను ప్రభుని నమ్ముకుంటున్నాను, నేను చెప్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. విన్నారు కదా అన్ని విషయాలు. గలితే 1:10 కానీ, 7:32 లాస్ట్ లైన్లో కానీ, 78:36లో కానీ విన్నారు కదా పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇక్కడ ఈ చదువుకునే మాటల ప్రకారంగా ఒకసారి మనం మన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. రాయబడింది ఏమంటున్నాడు? అట్లు చేస్తే, నా చేత కాదు, అట్లు చేస్తే నన్ను సృష్టించిన వాడు నన్ను శీఘ్రంగా. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? వెంటనే నష్టపోయేదాని కొరక, లేకపోతే నిత్య జీవం కొరక? నిత్య జీవం కొరకు ప్రయాసపడే వారి జీవితాల్లో ఏముండాలా? ఏముండాలా? మన దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎలా ఉండాలా? చదవండి. లూకా 6:40, లూకా 6:40. పలికిన అందరూ ప్రభు అంటారు కూడా అవకాశం లేకుండా పోతుంది. తెలిసిన జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఈరోజు అంటున్నాను బైబిల్ ముందుగానే కొనుక్కొచ్చుకుంటున్నాను, బైబిల్ దగ్గర పెట్టుకున్నాను. కొన్నిసార్లు దేవుని సేవకులు కొంతమంది ఇస్తారు, బైబిల్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంతటితో నీకు పరలోక రాజ్యం లేదు. ఏమని రాయబడింది అక్కడ? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తా ఎందుకు? ఏం చేస్తున్నాము? ఏం చేయలేదు. ఇప్పుడు దాకా మన జీవితంలో ఏం చేస్తున్నాము? బైబిల్ చెప్పింది ఏం చేయడం లేదు. అటు ఇటు చూసి, ఏదన్నా అటు ఇటు చూసి అవి చేస్తా ఉంటాను. అటు ఇటు చూసి చేస్తుంటాను. బైబిల్ ఏం చెప్తుంది? అటు ఇటు తిరుగుట మాని. అటు ఇటు ఎవరి పని? మరి నువ్వు అటు ఇటు చూసి నువ్వు పని చేస్తే ఇది ఎవరి పని? నువ్వు దేవుని రాజ్యానికి ఎట్లా దగ్గర ఉంటావు? వాక్యం చెప్తుంది, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తా ఎందుకు? దగ్గరకు వస్తున్నాయి మాటలు, మీ దగ్గరకు వస్తున్నాయా? మరి ఏం చేస్తున్నాం ఇప్పుడు దాకా? ఇంతకాలం ఏం చేస్తున్నాం? వాక్య ప్రకారం ఏం లేదు, వాక్య ప్రకారం ఏం లేదు. మనం చేస్తుంది అటు ఇటు చూసి చేస్తున్నాం కనుక మన విషయంలో ఎవరైనా సరే అటు ఇటు చూసేవాడి విషయంలో వాళ్ళు అటు చేశారు, ఇటు చేశారు, అది అటు చేశారు, ఇది చేశారు, అటు చేయకపోతే ఇటు చేయకపోతే అంటే 4 వైపులు చేస్తున్నారు. చూడు, ఇది దేవుని చిత్తం కాదని బైబిల్ చూడగా మనం ఏం చేస్తాం? దాన్ని సపోర్ట్ ఇస్తాం. అయితే అక్కడ పౌలు గారు ఒక్క మాట కూడా సరే అని లేదు. రేపు యేసుప్రభు వారు వాక్యం దగ్గర సరే అంటూ వీరికి ఇక్కడ తగిన వస్త్రం లేదు, ఇది బయటకు పంపించమని చెప్పిన తర్వాత అక్కడ ఎవరైతే మాట్లాడకుండా అవకాశం లేదు మాట్లాడడానికి. అర్థమైందా? సరే అంటానికి ఇప్పుడు ఉంది. అయ్యా నేను పాపినాన్ని క్షమించమంటే ఇప్పుడు సరే అంటాడు. తీర్పులో నిలబడ్డప్పుడు ఏ బంధము ఉండదు. ఇక తీర్పులో నిలబడే తీర్పు వస్తాగా, తీర్పులో నిలబడేది తీర్పు కోసమే. తీర్పు దేవడానికి నిలబడతాడు. సింహాసనం మీద ఉంటాడు. 20 పెద్దలు లిస్టు చేస్తారు, వరుసగా అందరూ వెళ్ళాల్సిందే.
ఇంకా ఆడే పేదలు ఉండవు, ఆడే మతం రాదు, ఆడే సమాజం రాదు, ఆడే ఏ సేవకుడు రాడు, లేదా ఇంకోడు రాడు. నీ క్రియను బట్టి నువ్వు అక్కడ ఏం కావాలనో అది పొందుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం చేయక మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తా ఎందుకు? ఏం చేస్తున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఇంతవరకు వాక్య ప్రకారంగా ఏమేం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఏమేం చేస్తున్నాం? ఏం మానుకున్నాం? మానుకున్నది లేదు, చేసింది లేదు. అంటే చెప్పింది మానుకున్నది లేదు, చేయాల్సింది చేసింది లేదు. అంతేనా? మా అర్థమవుతున్న మాటలు మానుకున్నది అనుభవమే మన దగ్గర లేదు. ఏమైతే చేయాలని చెప్తుందో బైబిల్ అలా చేయటం లేదు. ఆఖరిలో ఏమంటారంటే తండ్రి దేవుడు అంటున్నాడు. ఏం చెప్పాడు? ప్రభా ప్రభు నన్ను పిలుస్తా. తర్వాత నా యొద్దకు వచ్చి నా మాట ఎవరు మాట్లాడుతున్నాను? నాయసరాలు మాట్లాడుతున్నామా? నాయసరాలు మాట్లాడుతుంటాయి.